సర్రుమని సైకిల్లో పోతున్న ఈయన తెలుగు మాస్టారు, కుప్పం డిగ్రీ కళాశాల, చంద్రబాబు గారు. ఈయన వృత్తి లెక్చరర్ అయితే ప్రవృత్తి సైక్లింగ్. ఓ చిన్న చిట్ చాట్ ఈ లెక్చరర్ కమ్ సైక్లిస్ట్. సార్ నమస్తే సార్, మీ గుడ్ నేమ్ సార్? నమస్కారం అండి, నా పేరు చంద్రబాబు. నేను ఇక్కడ తెలుగు లెక్చరర్ గా కుప్పం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నాను. తెలుగు లెక్చరర్. సూపర్ సార్. ఈ సైక్లింగ్ మీద ఆసక్తి ఎలా మొదలైంది సార్ మీకు? నేను ఒకప్పుడు బుక్స్ చదివేవాడినండి. ఆ బుక్స్ లో కొన్ని సాహసయాత్రలు అలా చదువుతున్నప్పుడు కొన్ని బుక్స్ వలన నేను ఇలా అడ్వెంచరస్ వాటిని చదవడం మూలంగా ఇది స్టార్ట్ అయింది. మొదటిసారి ఎప్పుడు ఎక్కినారు సార్ ఈ విధంగా సైక్లింగ్ చేయాలని? నేను 2018 లో ఒక సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కున్నాను. ఓకే. 2019 లో నేను ఒక లాంగ్ రైడ్ చేయాలని అనుకుని 2019 సెలవుల్లో నేను తిరుపతి నుంచి భూటాన్ దేశం వరకు రైడ్ చేయడం జరిగింది. 2500 కిలోమీటర్లు. అది 2500 కిలోమీటర్లు. ఎన్ని రోజులు పట్టింది? 18 డేస్ పట్టిందండి. మొట్టమొదటి లాంగ్ రైడ్ అది. ఓకే. భూటాన్ బోర్డర్ వరకు వెళ్ళానండి. వెరీ గుడ్ సార్. రోజుకి ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తారు సార్ మీరు? వీలుని బట్టి అండి. ఒక రోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ 20 హాఫ్ అన్ అవర్ కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తే 2 hours కూడా చేస్తానండి అప్పుడప్పుడు. మీరు ఇప్పటి వరకు ఎంత దూరం సైక్లింగ్ తొక్కింటారు? ఆల్మోస్ట్ 75,000 కిలోమీటర్ సైక్లింగ్ చేశానండి. 70,000 కిలోమీటర్. అయితే ఒక స్ట్రావా అని ఒక యాప్ ఉంది. ఆ యాప్ ప్రకారం అయితే అది తెలియక ముందు 15,000 కిలోమీటర్లు పైన చేశాను. ఆ యాప్ లో అధికారికంగా అయితే 60,000 కిలోమీటర్లు చేశాను. నేను యాప్ లో కూడా ఉంది, రికార్డ్ అయ్యి. ఓకే. మొదటి లాంగ్ రైడ్ ఎక్కడ చేసినారు సార్ మీరు? ఫస్ట్ అయితే 50-100 చేసుకుంటా ఉండేవాళ్ళు అండి. ఫస్ట్ లో 2018 జనవరిలో అనుకుంటున్నాను. 19 జనవరి. ఓకే. 19 జనవరిలో విజయవాడకు వెళ్ళామండి సైకిల్లో. అది మొట్టమొదటిసారిగా 400 కిలోమీటర్స్ రైడ్. ఆ తర్వాత చెన్నైకి, బెంగళూరుకి అలా వెళ్ళడం స్టార్ట్ చేశాము. ఆ తర్వాత ఒకసారి యాలగిరికి కూడా రావడం జరిగింది. తిరుపతి నుంచి యాలగిరికి వచ్చి మళ్ళీ తిరుపతికి వెళ్ళాము. తిరుపతి నుంచి కుప్పం రావాలంటే ఎంతసేపు పడుతుంది మీకు రైడ్ కి? తిరుపతి నుంచి కుప్పం రావడానికి ఇది మూడుని బట్టి ఉంటుందండి. తిరుపతి నుంచి కుప్పం రావడానికి ఎంత టైం పడుతుంది మీకు? ఒక్కోసారి మూడుని బట్టి. ఒకసారి నేను లీజర్ రైడ్ హాయిగా ఎంజాయ్ గా చేస్తాను. సీరియస్ గా చేస్తే నాకు ఒక 8 hours ఆర్ 8.5 hours లో వచ్చేస్తానండి. ఎక్కడ ఆగకుండా వచ్చేస్తారా? జస్ట్ హైడ్రేషన్ స్టాప్, ఫుడ్ స్టాప్ ఏదైనా 1 or 2 తీసుకుంటానండి, లేదా 3 తీసుకుంటాను అంతే. ఓకే. మిగిలిన కంటిన్యూస్ గా వచ్చేస్తాను. గవర్నమెంట్ జాబ్, ప్రాక్టీస్ ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తారు సార్ మీరు? ఏమండి? ఈ గవర్నమెంట్ జాబ్ ఒక పక్క, ఈ ప్రాక్టీస్ ఈ రెండు ఎలా ప్రాక్టీస్ బ్యాలెన్స్ చేస్తారు మీరు? అంటే కూడా మనకి పిల్లలకి పాఠాలు చెప్పడంతో పాటు మనం చేసే ప్రతి పని పిల్లలు చూస్తారు కాబట్టి మోటివేషన్ గా ఉపయోగపడుతుంది. నేను ఈ రంగం ఎంచుకున్నాను. నేను ఆరోగ్యంగా ఉంటాను. పాఠాలు చెప్పడమే కాకుండా చేసి చూపించడం, చేత త్వరగా చూపించడం వల్ల స్టూడెంట్స్ ఇన్స్పైర్ అవుతారని నేను స్టార్ట్ చేశాను యాక్చువల్ గా. కానీ అది రాను నాకు ఇంట్రెస్ట్ పెరిగి అదొక అడ్వెంచరస్ స్పోర్ట్ గా అయిపోయి నాకు అదొక క్రేజీగా, అదొక అలవాటుగా అయిపోయిందండి. వెరీ గుడ్ సార్. డైట్ ఏం తీసుకుంటారు సార్? మీ ఫిట్నెస్ ఎలా ఉంటుంది? డైట్ మరీ ఎక్కువ ఏం తీసుకోనండి. కొంచెం అనవసరంగా ఎక్కువ రైస్ తీసుకోకుండా మినిమం రైస్ తీసుకుంటూ కొంచెం ప్రోటీన్ ఉండేటట్టుగా చూసుకోవడం. ఏదన్నా చిక్కీలు, ఎగ్స్ లైట్ గా, మరి ఆయిల్ వేంపుల్ కాకుండా కొంచెం ఏదన్నా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం. సైక్లింగ్ కాకుండా వేరే ఎక్సర్సైజ్ ఏదైనా చేస్తుంటారా? నేను రన్నింగ్ కూడా చేస్తుంటానండి. రన్నింగ్, స్విమ్మింగ్ కూడా చేస్తుంటాను. నేను 2025 లో ఒక లాంగ్ రైడ్ లో మన లంబసింగి రైడ్ 1200 కిలోమీటర్స్, హైదరాబాద్ నుంచి లంబసింగి వెళ్ళేది. మారేడుమిల్లి అడవుల్లో ఒకసారి పడ్డానండి. రైట్ ట్విస్ట్ అయింది మణికట్టు దగ్గర. అప్పుడు మానేసి రన్నింగ్ మారాను. ఆ రన్నింగ్ మారినాక నేను 20 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు 2025 డిసెంబర్ లో నేను 110 కిలోమీటర్లు పరిగెత్తానండి పాడేరు కొండల్లో. అది నా బెస్ట్ అటెంప్ట్, పర్సనల్ రికార్డ్. సూపర్ సార్. మీ ఫైనల్ గోల్ ఏం సార్? నేషనల్, ఇంటర్నేషనల్ సైక్లింగ్ లేదండి. నేను ఇతర రాష్ట్రాల వాళ్ళను అక్కడక్కడ కలవడం వల్ల నేను వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి కొత్తవి అలవాటు చేసుకొని వీళ్ళంత ఫిట్ గా ఉండడం. మనకు బాడీకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయని, ఇంత పరిగెత్తాలి, ఇంత సైకిల్ తొక్కాలి, ఇంతే చేయగలము అనే లిమిటేషన్స్ ని బ్రేక్ చేయడం నాకు అలవాటు. మామూలుగా అందరూ 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు పెడితే కష్టం అనుకుంటారు. నేను ఎంతవరకు పరిగెత్తాలని చెక్ చేసుకునే భాగంలో నేను 40లు, 50లు, 100లు కూడా పరిగెత్తాను. సైక్లింగ్ కూడా అలా 50, 100 ప్రారంభమైంది. నేను 1200s సౌత్ ఇండియాలోనే ఫేమస్ అయినటువంటి వెస్ట్రన్ ఘాట్స్ ఎండూరెన్స్ రేస్
1500 కిలోమీటర్స్ రేస్ బెంగళూరు నుంచి కేరళకు వెళ్ళి మళ్ళీ తిరిగి బెంగళూరుకి వచ్చేయడం. మన మల్లప్పకొండ హైట్ 200 మీటర్లు ఉంటుంది, 220 మీటర్లు మన మల్లప్పకొండ హైట్ కింద నుంచి పైకి. కానీ మేము చేసిన ఈ WER వెస్టర్న్ ఘాట్ ఎండ్యూరెన్స్ రేస్ ఎలివేషన్ 19,000 మీటర్లు అన్ని కొండల్లోనే చేసామండి. సూపర్ సార్. అలా మన లిమిటేషన్స్ ని బ్రేక్ చేస్తూ ఉండడం కోసం నేను చేస్తూ ఉన్నాను. మనకి ఇక్కడ లిమిట్ ఉండదు, అది చెక్ చేసుకోవడానికి ఏజ్ కూడా నెంబర్ లాంటిదే. నాకు ఇప్పుడు 44 నడుస్తుంది. అలా మనం ఏజ్ కూడా, నేను ఇంకా సీనియర్ సిటిజన్స్ పెద్ద పెద్ద రైడ్లలో 50లు 60లు ఉన్న రైడర్లని నాతో పాటు తొక్కే వాళ్ళని చూసాను నేను. నాకంటే బాగా తొక్కే 55 ఏళ్ళ రైడర్లు కూడా చూసాను నేను. సూపర్ సార్. అలా చూసినప్పుడు మనకు చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. మీకు ప్రేరణగా నిలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా సార్? నేను మామూలుగా మన సోషల్ మీడియాలో నాకు ఎవరు కోచ్ లేరండి, తెలియదు, అవగాహన లేదు. యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు నేను చూస్తూ ఉంటే, నేను ఫస్ట్ లో 2015-16 అనుకుంటాను, నేను మిలింద్ సోమన్ గారి వీడియో ఒకటి చూశాను. అతను ముంబై నుంచి ఆగ్రా నుంచి ముంబై నుంచి ఢిల్లీకి రైడ్ చేయడము, ఆగ్రా నుంచి ఢిల్లీకి రైడ్ చేయడము, స్విమ్మింగ్ చేయడము, ఐరన్ మ్యాన్ చేయడము 50-55 ఏళ్ళ వయసులో. అది చూసి ఇంత వయసులో వీళ్ళు చేయగలిగింది, మనం ఎందుకు ఇలా ఉన్నాము అని నా మొట్టమొదటి ఇన్స్పిరేషన్ అప్పుడు ఆ వీడియో చూడడం. అప్పటి నుంచి నేను సోషల్ మీడియా ద్వారా విదేశాల్లో గొప్ప జరిగే సైకిల్ రేసులు, ఎండ్యూరెన్స్ రేసులు, రన్నింగ్లు, ఐరన్ మ్యాన్ అనే టైటిల్ అనేది ఒకటి విన్నాను. అప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ అయింది, నేను కూడా ఐరన్ మ్యాన్ అవ్వాలని. సైక్లింగ్, స్విమ్మింగ్, రన్నింగ్, సైక్లింగ్ 3 ఉంటాయండి ఇందులో. స్విమ్మింగ్ 4 కిలోమీటర్లు చేయాలి, సైక్లింగ్ 180 కిలోమీటర్లు చేయాలి, రన్నింగ్ 42 కిలోమీటర్లు పరిగెత్తాలి. సూపర్ సార్. ఈ సైక్లింగ్ మొదలు పెట్టాలా అనుకునే యూత్ కు మీరు ఏమైనా సలహాలు ఇస్తారా? మనం అన్నిట్లో చాలా వరకు ఇప్పుడంతా మొబైల్లో మునిగిపోయి ఉన్నాము. అప్పుడప్పుడు మొబైల్ పక్కన పెట్టి దేహ దారుఢ్యాన్ని పెంచుకుంటే చాలా ఆనందం ఉంటుందండి. మొబైల్ అనేది ఒక రకమైనటువంటి అది డిసీజ్ లాంటిది. అది మొబైల్ అడిక్షన్ నుంచి బయటపడాలంటే దానికి గొప్ప సాధనము. మనం ఏది సాధించాలన్నా, ఏది చేయాలన్నా మనకుండే వాడకం ఉన్నటువంటి ఈ మీడియా ఏదైనా దేహం, దీన్ని సమంగా ఉంచుకుంటే మనం ఏ పనైనా చేయొచ్చు. యూత్ అంతా మొబైల్ని అప్పుడప్పుడు పక్క నుంచి సైక్లింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఏదైనా గేమ్, మొబైల్ గేమ్స్ కాకుండా ఫిజికల్ గేమ్స్ ఆడడం వలన ఒక రకమైన అలౌకికమైన ఆనందానికి లోనవుతాం. ఇది అని చెప్పలేండి, వాళ్ళకే తెలుస్తుంది. ఈ హ్యాపీ హార్మోన్స్ అని కొన్ని ఉంటాయండి. మనం స్వెట్ అయినప్పుడు, చెమట పట్టినప్పుడు మనకు ఒక రకమైన ఆనందం కలుగుతుంది. ఆ మధ్యాహ్నం చూడగలిగితే అది మనం సాధారణంగా మళ్ళీ మానేయలేము. కాబట్టి వీలైనంత వరకు మనం దేహానికి చెమట పట్టించగలిగితే అది ఒక అలౌకికమైన ఆనందానికి గురవుతాం. కాబట్టి స్వెట్ అయ్యే వర్కౌట్స్ అది ఏదైనా కావచ్చు, ఈవెన్ ఎక్సర్సైజ్ అయినా కావచ్చు, చేయడం చాలా మంచి పని అండి. ఆఖరికి వస్తుంది సార్, మీరు చేయాలనుకునే ఒక పెద్ద రైడ్ ఏదైనా ఉందా? మీ ఉందండి, ఇది పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నాను. నేను కాశ్మీర్ టు కన్యాకుమారి రైడ్ చేద్దాం అనుకుంటున్నానండి. మా ఫ్రెండ్స్ కొంతమంది ఒకరిద్దరు చేశారు, నేను అనుకుంటూ ఉంటే ఇది నేను ఈ ఇయరా లేదా నెక్స్ట్ ఇయర్ అని అనుకుంటూ ఉన్నాను. వీలైతే ఈ సంవత్సరం చివరిలో కానీ లేదా నెక్స్ట్ ఇయర్ కానీ రైడ్ చేస్తానండి. కాశ్మీర్ టు K2K రైడ్ అంటారు దీన్ని, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. ఓకే సార్. ఇప్పుడు కుప్పంలో ఎవరైనా ఔత్సాహికగా సైక్లింగ్ చేయాలన్నటువంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళకు మీరు సలహాలు, తర్వాత ట్రైనింగ్ ఏదైనా ఇవ్వగలరా సార్? ఖచ్చితంగా అండి. సార్ మీ నెంబర్ కొద్దిగా చెప్పండి సార్. షూర్ అండి, ఖచ్చితంగా. 8919834314 8919834314. ఓకే సార్. ఎప్పుడైనా ఈవినింగ్ టైం? ఖచ్చితంగా అండి. ఈవినింగ్ టైంలో 6-7 అరౌండ్ ఆ టైంలో వచ్చేస్తే అప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటానండి. ఆ టైంలో ఆరోగ్యానికి సంబంధించిన సరే, సైక్లింగ్, రన్నింగ్ విషయాల్లో ఏదైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ విలువైన సమయాన్ని ప్రాక్టీస్ చేస్తూ మా కోసము మీరు సమయం కేటాయించిన దానికి ధన్యవాదాలు సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. జీవితంలో మీరు ఇంకా ఎన్నో మంచి మంచి మెట్లు ఎక్కాలి, ఎంతో మందికి మీరు స్ఫూర్తిదాయకంగా నిలవాలని కోరుకుంటున్నాం సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.